సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం గుండ్లసముద్రం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. గ్రామంలో ప్రతి ఇంటింటికి తిరుగుతూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రంలో ప్రజాప్రతినిధులందరూ వారి నియోజకవర్గాలలో ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని పాలన ఇంకా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రణాళిక చేస్తున్నామని ఆయన తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ప్రజలు ప్రభుత్వ పాలనపై సంతోషం వ్యక్తం చేస్తున్నారని, రాబోయే ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభం కాబోతుందని, సూపర్ 6 హామీలలో భాగంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం కింద నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ శ్రేణులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇన్ఛార్జీలు అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వంలో చేసినటువంటి సంక్షేమాలని, అభివృద్ధిని తెలియజేస్తున్నారు. ఆ కుటుంబానికి ఈ సంవత్సరంలో ఎంత లబ్ధి పొందారు, వాళ్ళకి ఏమి అవసరాలు ఉన్నాయి, ప్రభుత్వ పాలన ఎలా ఉంది అనేటువంటి దాన్ని కూడా కేడర్ సేకరిస్తూ ఉన్నారు. ఈరోజు ఒక్కొక్క ఇంటికి వెళ్ళిన తర్వాత నా పెన్షన్ విషయంలో వృద్ధులు కావచ్చు, వితంతువులు కావచ్చు, ఇలాంటి వాళ్ళకి 55,000 రూపాయలు డబ్బులు ఇంతవరకు అందినాయి. అదేవిధంగా వికలాంగులకి 78,000 రూపాయలు, మనకి మెడికల్ అండ్ హెల్త్ వచ్చేళ్ళకి 1,20,000, పూర్తిగా మంచానికి ఉన్నటువంటి 1,80,000 రూపాయల వరకు పెన్షన్లు ఉన్నాయి. తర్వాత గ్యాస్ కూడా ఇప్పుడే ఇక్కడే ఒక ఇంటికి వెళ్ళి వస్తే 2 సార్లు మా ఇంట్లో గ్యాస్ 2 వచ్చాయండి. రీఎంబర్స్మెంట్ జరిగింది. 895 రూపాయలు 2 సార్లు వచ్చాయని కూడా చెప్తున్నారు. వాళ్ళ పిల్లలకు కూడా తల్లికి వందనం డబ్బులు వచ్చాయి. ఒక ఇంట్లో అయితే ఇప్పుడే 2కి వచ్చాయని, ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు వచ్చాయని. నేను కొండే బాండ్ల చూస్తే 5 పిల్లలకు కూడా డబ్బులు ఇచ్చినటువంటి సంఘటనలు. గతంలో అయితే ఒకళ్ళకే 13,000 ఇచ్చేసి ఆపేశారు. ఈరోజు ఎంతమంది 5 ఉన్నా 6 ఉన్నా కూడా మేము ఈ అమౌంట్ ఇస్తున్నాం. అదేవిధంగా పిల్లల యూనిఫామ్ కూడా చూపించారు. ఇక్కడే ఉన్నటువంటి పిల్లలు చాలా మంచి క్లాత్ ఇచ్చారని చెప్పేసి తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. రేపు ఆగస్టు 15 నుంచి మనం ఉచిత బస్సు కూడా ప్రజలకు ఇవ్వబోతా ఉన్నాం. ఆ విషయం కూడా తెలియజేశాం. ఈ నెలలోనే అన్నదాత సుఖీభావ కింద 7,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దాంతో కలిపి తొలి విడత ఇవ్వబోతున్నాం. ఇంతకుముందు కేంద్రానికి కలిపి గత ప్రభుత్వం 13,500 ఇస్తే మేము ఈ సంవత్సరం 20,000 రూపాయలని 3 విడతల్లో అందించబోతున్నాం, కేంద్ర నిధులతో కలిపి అనే విషయం కూడా తెలియజేస్తాం. ఇక్కడ పోయినా కానీ సమస్యల్లోకి వచ్చేసరికి 2019 నుంచి ముందు రోడ్లు వేశారు. అప్పుడేవైతే కాలువలు కట్టారో మిగిలినటువంటి వాటిని కాలువలు కట్టమని ప్రజలు అడుగుతూ ఉన్నారు. కొద్దిగా ఇళ్ల గురించి కూడా నిర్మాణం కోసం అడుగుతున్నారు. ఇవన్నీ కూడా పార్టీకి మేము ప్రభుత్వానికి నివేదిస్తామండి. మర్రిపూడి వైపు ఉంది. మరి నాకు అన్ని మండలాలు సమానం, అందరూ సమానం. నిన్న నేను కొండేపి ఇవాళ జరుగుమల్లి అయిపోయింది. ఇప్పుడు మర్రిపూడికి వచ్చి రేపు సాయంత్రం అంటే చాలా కాలం నుంచి పెండింగ్ ఉంది కాబట్టి చేయాలి, అందుకని వచ్చామండి. మర్రిపూడి ఒకటే కాదు, అన్ని నాకు నియోజకవర్గంలో మంత్రిగా అయిన తర్వాత మళ్ళీ నేను ఏదో కొన్ని ఫంక్షన్స్కి కొన్నిటికి వస్తున్నాం కాబట్టి అన్ని మండలాలు అన్ని చోట్ల కూడా తిరగాలనేది పెట్టుకున్నాం. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాలు, కొన్ని జిల్లాలకు కూడా మమ్మల్ని ఈ కార్యక్రమానికి పార్టీ ఆదేశించింది. నాకైతే విజయనగరం, కర్నూలు, అమలాపురం, విశాఖపట్నం, విజయవాడ జిల్లాలో కూడా వేశారు. నియోజకవర్గాన్ని చూసుకుంటూ ఆ ప్రాంతాల్లో కూడా మన జిల్లాలో మిగిలిన నియోజకవర్గాలు కూడా చూసుకుంటూ ఈ కార్యక్రమాన్ని పాల్గొంటామండి.